ఇప్ప పూలు ఇక్కడ ఇప్పుడు దొరికాయి కదా. ఇందాక ఏదో చెప్తున్నారు కదా, చెప్పండి. విలేజ్ లైఫ్ ఇస్ అ గుడ్ లైఫ్ అనే. ఇలాంటి లైఫ్ బతకాలంటే చాలా నేను చెప్పలేకపోతున్నాను, నోట్లో మాట ఇది మంచి చాలా మంచి బతుకు అన్నట్టు. ఇది వాళ్ళకు నైట్ టైం కరెంట్ ఉండదు, ఏముండదు. వాళ్ళు ఇక్కడ నుంచి అవును ఒక 15 కిలోమీటర్స్ దూరం వచ్చి వాళ్ళ ఫుడ్ కానీ ఏమైనా, అవును, బియ్యమైనా కూరగాయలైనా ఏమైనా తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ వండుకుంటారు. లేకపోతే వాళ్ళ ఊర్లోనే కూరగాయల పంట వేస్తారు, వాళ్ళే వండుకొని తింటూ ఉంటారు. చాలా మంచిగా ఉంటుంది లైఫ్. ఏంటంటే వీళ్ళకు కొన్ని డిసీజ్ వస్తూ ఉంటాయి, ఆ డిసీజ్తోనే కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారా? పట్టించుకున్న లాంగ్ ఏమన్నా పట్టించుకునే వాళ్ళు తక్కువ. వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలంటే దగ్గరనే హాస్పిటల్ ఉంటుంది, ఒక 6-7 కిలోమీటర్స్ హాస్పిటల్ ఉంటుంది. ఓకే, చాలా మంచి లైఫ్ ఇది. ఓకే, మనం హైదరాబాద్లో సిటీలో బతికి అది లైఫ్ నాకు తెలిసి దీనికన్నా మంచి లైఫ్ లేదన్న. అవును, దట్ ఐ యామ్ సేయింగ్ దట్ ఏంటిది అని అంటే న్యాచురాలిటీ. దే ఆర్ నాట్ ఈవెన్ టెన్షన్ ఉండదు, యా, పీస్ఫుల్ గా మంచిగా ఎంజాయ్. తను వచ్చేసరికి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్కి చెప్తున్నా, మా గ్రూప్ ఉంది ఒకటి, ప్రొడ్యూసర్ అంట. మీరు ప్రొడ్యూసరా, అసిస్టెంట్ ప్రొడ్యూసరా? ఏదో మూవీ తీయడానికి అని చెప్పి వచ్చారు. మీరు లొకేషన్కి వచ్చా నేను. మీరు మాకు పిఆర్ టీమ్ ఉంది, నేను హైదరాబాద్లో ఉంటా. ప్రాపర్ వెబ్సైట్ ఉన్నగారం. యా యా. సో ఏమేమి మూవీస్? నితిన్ ఏదో చెప్పారు ఇందాక. నితిన్ మూవీ స్టార్ట్ అవుతుంది. నిన్న లొకేషన్ కోసం వచ్చారు, తీసుకున్నారు. ఓకే, ఇంకో ఈ 1 మంత్ ఎరిన్ కొంచెం తగ్గితే, వర్షాలు తగ్గితే స్టార్ట్ అవుతుంది. వాటర్ ఫాల్ వేసుకొని అలాగ ఫైట్ సీన్ ఉంది ఇక్కడ. 15-20 days ఇక్కడనే షెడ్యూల్ ఉంటుంది. నైస్. నన్ను విల్లంగా పెడితే బాగుంటుంది. ఏం భాష అమ్మా అది? ఏం భాష? మీరేంటిది? కోయనా? ఓకే ఓకే, కోయ అంటే అది ఏంటిది? అది అసలు అది నాకు తెలియట్లేదు. అది ఒక ఆక అని చెప్పి విన్నా. ఆకే కదన్నా? అది పువ్వు తీసుకొస్తాను. ఒకసారి లోపల షూట్ చేయొచ్చు అన్న? మీకు కావాలా? మీకు కావాలంటే ఇది పువ్వు చాలా దీంట్లో థమ్స్అప్ స్ప్రైట్ చూసుకుంటా మంచి మజా ఉంటుంది. అంటే నేను దాగా చెప్తున్నా, నాకు ఏం అలవాట్లేదు, చెప్తున్నా. నేను ఫస్ట్ టైం తాగుతున్నా, తాగాలనుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ టైం తాగాలనుకుంటున్నా. గ్లాస్ లో తాగండి, చిన్న మరి పెద్దగా చిన్న గ్లాస్ లో తాగండి, చిన్న సిప్ తాగండి. మనం క్యారీ చేయండి, మీరు పట్టుకుంటారా? ఏం కాదు, క్యారీ ఏం కాదు. తాగము. ఇది ఒకసారి డోర్ ఓపెన్ చేస్తావన్నా? ఒకసారి జస్ట్ చూపిస్తాను. తీసుకున్నావు? వీడియో తీసుకున్నావు? వద్దంటారా? ఓకే సరే, సంథింగ్ ఏదో వాళ్ళ సీక్రెట్స్ ఉన్నట్టున్నాయి కావచ్చు. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, బాధ పెట్టద్దు. అందుకే వాళ్ళు ఇక్కడ వరకు కలిసినారు. ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు, అదే సంతోషం కదా. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ గైస్, బాయ్ అన్న. వావ్, సొంతగా పండించుకుంటున్నారు చూడండి. అన్ని రకాలు ఫ్రూట్స్ గీట్స్ మొత్తం అన్నీ ఉన్నాయి, ఏది లేదని కూడా లేదు కదన్నా. మొక్కజొన్న, అరటి, మామిడి, అటు బత్తాయి అవి కూడా చూసిన ఉన్నాయి. అవును, అటు అవతల కూడా బానే వాళ్ళకు పత్తి చేనిది, అటు సైడ్ పొలము, ఇటు మొక్కజొన్న ఉన్నది. ఇటు సైడ్ మొత్తం అక్కడ వరకు పండించుకుంటున్నారు. మొత్తం అడవిలో మొత్తం జంగలే ఇక వాళ్ళకు. సూపర్.